హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్‌లో చూసుంటే హీరోయిన్ దగ్గరకొచ్చి మాట్లాడతారు కదా! సో, ఆ విధంగా మనకి ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది. "నీకేదైనా హెల్ప్ కావాలంటే నా దగ్గరికి రా నువ్వు ఏ టైంలోనా" అని చెప్పి హీరో అంటే, దానికి క్యూలింగ్ అనుకుంటుంది. సూచింగ్‌గా నాతో మాట్లాడుతుంటే తిను జెలసీగా ఫీల్ అవుతున్నట్లున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, ఇలా వాళ్ళ కొలీగ్స్‌తో మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ ఒక స్కానర్ పంపించి మూవీ టికెట్స్ అనమాట. సో, ఇలాగ నీకు బ్లైండ్ డేట్‌ని ప్రిపేర్ చేశాను. మీ ఇద్దరు మూవీకి వెళ్ళాలి. తనతో నువ్వు వెళ్ళు అంటే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు బ్లైండ్ డేట్‌కి వెళ్తాను అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇటువైపుకి ఏంటంటే గూచిన్‌కి వాళ్ళ మదర్ కాల్ చేసి, "నీకిలా బ్లైండ్ డేట్ ప్రిపేర్ చేశాను. తను మీ ఆఫీస్ నీ దగ్గర పనిచేస్తున్న అమ్మాయి. ఏ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న అమ్మాయి. సో, మీ ఇద్దరు కలిసి వెళ్ళండి" అని చెప్పి గూచిన్‌తో చెప్తుంది వాళ్ళ మమ్మీ. ఇక్కడ హీరోయిన్‌కి ఏంటంటే కొంపతీసి గూచిన్ అయితే అయ్యుండడు కదా! గూచినే కొంపతీసి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మని అడిగితే, "అవును గూచినే మీ ఇద్దరిని కలుపుదామని చెప్పి నేను ఇలా ఆలోచించాను. ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి" అంటే హీరోయిన్ ఒప్పుకుంటుంది. వెళ్ళి వాళ్ళ కొలీగ్ ఉంటుంది కదా! తన దగ్గరికెళ్ళి తన దగ్గరున్న మేకప్ ప్రొడక్ట్స్ తీసుకొని మంచిగా రెడీ అయ్యి, మేకప్ అయ్యి అక్కడికి వెళ్తుంది. ఇక్కడ హీరో వెళ్ళే టైంకి ఏమవుతుందంటే, హీరో ఒక న్యూస్ చూస్తాడనమాట. వాళ్ళ గేమింగ్ దాని కోసం. సో, ఎలాగైనా దాన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి హీరో ఏంటంటే మొత్తం దాని మీద పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ ఏంటంటే హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో, అలా వెయిట్ చేస్తున్న టైంలో హీరోయిన్ చాలా సార్లు హీరోకి కాల్ చేస్తుంది. ఆయన లిఫ్ట్ చేయడు. సో, వాళ్ళ మదర్‌కి కాల్ చేసి, "ఏంటమ్మా ఏం చేస్తున్నావు? గూచిన్ ఇంకా రాలేదు. ఏంటి నువ్వు నీకా ఏమైనా అర్థమవుతుందా?" అని చెప్పి వాళ్ళ అమ్మ అంటే, "లేదు వస్తున్నాడు గూచిన్" అని చెప్పి అంటుంది. అదే టైంలో హీరో ఏంటంటే తను పని చేసుకొని వెళ్తున్న టైంలో హీరోయిన్ డెస్క్ దగ్గర మనిద్దరం నైట్ మూవీలో కలుద్దాం అని చెప్పి నోట్ చేసి ఉంటుంది. వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేసి, "అమ్మ ఆ అమ్మాయి ఎవరు?" అంటే, "నీ డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేస్తున్న అమ్మాయి. తను నీ కొలీగ్ అనుకుంటా" అనంటే, వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది కదా! ఆ ఇంటి పేరేనా అంటే, "అవును అదే" అనంటే హీరో ఇంకా ఫాస్ట్‌గా రెడీ అయ్యి వెళ్తున్న టైంలోనే అక్కడ తన టైం బ్యాడ్ అనమాట. ఫుల్‌గా ట్రాఫిక్ జామ్ అయిపోయి హీరో అక్కడ లాక్ అయిపోతాడు. ఇంకా హీరోయిన్ చేసేదేం లేక అక్కడి నుంచి ఇంకా వచ్చేస్తూ ఉంటుంది. అదే టైంలో హీరో చెప్తాడనమాట హీరోయిన్‌కి. "నువ్వు నా చెప్పిన మాట విను. నువ్వని నాకు తెలీదంటే, లేదు నేను నువ్వు చెప్పిన మాట నేను అనుకోవటం లేదు. నువ్వు నన్ను ఫాలో అవ్వకు. నా వెనకాతల రాకు" అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటుంది. లాక్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళ డోర్ లాక్ ఓపెన్ అవ్వదనమాట. అదే టైంలో హీరోయిన్‌కి యొక్క చార్జర్ పోతుంది. సో, హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో దగ్గర నుంచి ఒక హెల్ప్ తీసుకొని ఆ లాక్ ఉంటుంది కదా! ఆ లాక్‌ని ఇరిపేస్తుందనమాట. అది చూస్తే అది ఎలక్ట్రికల్ లాక్ అనమాట. సో, అది ఇరిపేస్తుంటే హీరో అంటాడు, "నువ్వేమి ఇరపకు" అని చెప్తే అదే టైంలో ఎలక్ట్రీషియన్‌కి కాల్ చేస్తే ఎలక్ట్రీషియన్ వస్తాడక్కడికి. "ఏంటి ఎవరైనా కొట్టేసారా ఏంటి? అబ్బాయి ఎవరైనా కొట్టేసారా?" అంటే హీరోయిన్ కాస్త చూపిస్తాడు హీరో. "ఏంటి నువ్వు కొట్టావా అమ్మాయి? ఇది అవ్వడం చాలా కష్టం. మార్నింగ్ అవుతుంది ఇది అవ్వడానికి" అంటే, "లేదు నీకెంత డబ్బులైనా ఇస్తాను నేను. డబుల్ కాస్ట్ అయినా ఇస్తాను. నువ్వు డోర్‌ని ఓపెన్ చెయి" అంటే తనింక చేసేదేం లేక డోర్‌ని ఓపెన్ చేస్తాడు. సరే ఇలా డోర్ ఓపెన్ అయిపోయింది. "మీ రిమైనింగ్ పేమెంట్ నాకు ఆన్‌లైన్‌లో చేయండి" అని చెప్పి హీరోని తోసేస్తాడు హీరోయిన్ మీదకి. సరే వెంటనే డోర్ గట్టిగా వేసే టైంకి ఏంటంటే, డోర్ గట్టిగా లాక్ అయిపోతుంది. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను డోర్ లాక్ ఓపెన్ చేస్తాడు కదా! తను వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏంటంటే డోర్ ఓపెన్ చేసే టైంకి డోర్ లాక్ అయిపోతుంది. ఇదేంటి మళ్ళీ డోర్ లాక్ అయిపోయింది. ఏం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ అతనికి కాల్ చేసి, "మీరేంటి అసలు సరిగ్గా చేయకుండా వెళ్ళిపోయారు. డోర్ లాక్ అయిపోయింది. రండి వచ్చి మీరు బాగు చేయండి" అంటే, "లేదు నేను మార్నింగ్ వస్తాను. మార్నింగ్ వచ్చి బాగు చేస్తానని" చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఇంకా అక్కడ చేసేదేం లేక హీరో ఏంటంటే హీరోయిన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. "నువ్వని నాకు తెలీదు. నేను చెప్పింది పూర్తిగా విను. నువ్వని నేను అనుకోలేదు. ఎవరో అనుకున్నాను. సో, అందుకే నేను రాలేదని" చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంటుంటే, హీరోయిన్ వెనకాతల హీరో వెళ్తుంటే అక్కడ పడిపోయి మోకాళ్ళ మీద కూర్చుండిపోతాడు. హీరోయిన్ ఏమనుకుంటుందంటే, తనకి మోకాళ్ళ మీద కూర్చొని తనకి సారీ చెప్తున్నాడేమో అనుకోని, "నువ్వేం అలా చెప్పాల్సిన అవసరం లేదు. పైకి లెగు" అని చెప్పి హీరోయిన్ అంటే, హీరో లెగిచి, "లేదు నిజంగా నాకు నువ్వని తెలీదు. మా మమ్మీ నువ్వని నాకు చెప్పలేదు. నేనెవరో అనుకున్నాను" అని అంటాడు. సో, హీరోయిన్ అంటుంది, "ఒకవేళ నేనని తెలిస్తే నువ్వొచ్చేవాడివా?" అంటే, "డెఫినైట్‌లీ నువ్వని తెలిస్తే నేను వచ్చేవాడిని" అని చెప్పి హీరోయిన్ దగ్గరికెళ్ళి, "నువ్వేం గిల్టీ‌గా ఫీల్ అవ్వకు దానికోసము. సరే ఇంకా వదిలేయి" అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ వెళ్ళిపోతుంటుంటే, "సరే, సరే నాకు నా బట్టలేమైనా ఇస్తావా? నేను బట్టలు మార్చుకుంటానంటే" హీరోయిన్ అంటుంది, "ఏంటి నువ్వు నా బట్టలు వేసుకుంటావా?" అంటే, "లేదు, లేదు లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నా బట్టలు ఇక్కడ వదిలేసాను కదా! ఆ బట్టలు నాకు కావాలి" అని చెప్పి హీరో అంటే, "అవునా సరే అవి నా వార్డ్‌రోబ్‌లో ఉన్నాయి. వెళ్లి తీసుకో నువ్వు" అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో వచ్చేసి వార్డ్‌రోబ్ ఓపెన్ చేస్తే, ఆ వార్డ్‌రోబ్‌లోని హీరోది ఫోటో వేస్తుంది కదా! గూచింది. సో, ఆ ఫోటోనేంటంటే హీరో చూస్తాడు. హీరో చూస్తూ హీరోయిన్‌కి ప్రపోజ్ చేసినప్పుడు చెప్తాడు కదా! తనకి అదంతా హీరో గుర్తు చేసుకుంటాడు. ఇలా నైట్ పడుకుండిపోతారు. మార్నింగ్ అయిపోతుంది. హీరో ఏంటంటే సోఫాలో పడుకుంటే అక్కడికి హీరోయిన్‌కి ఆల్రెడీ హీరో మీద క్రష్ ఉంటుంది కాబట్టి తను పడుకున్న చోటకి వెళ్లి హీరో కళ్ళని ఐలాషెస్ ఉంటాయి కదా! అవి టచ్
టచ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో హీరో మీద పడిపోతుంది. హీరోకి మెలుకువ వస్తుందనమాట. హీరోయిన్ యొక్క హెయిర్ వచ్చేసి పక్కన ఉన్న దాంట్లో ఇరుక్కుపోతుంది. అదే టైంలోనే ఆ డోర్ ఓపెన్ చేస్తారు కదా! తనొచ్చేసి సరే, సరే సారీ ఏమనుకోకండి అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ లెగిసి ఏం లేదని చెప్పే టైంకి హీరోయిన్‌కి అది అంటుకుపోతుంది కదా! అది మెల్లిగా హీరో ఓపెన్ చేస్తాడనమాట. సో, హీరోయిన్ లెగిచి కొంచెం అదొకలా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే టైంలో హీరోకి కాలొస్తుందనమాట. వాళ్ళ ఆఫీస్‌లో నుంచి జాంగ్ కాల్ చేసి, "ఇలాగ చిన్న ఇష్యూ వచ్చింది. నిన్ను డిస్టర్బ్ చేసుంటే సారీ. బట్ నువ్వు ఆఫీస్‌కి రా. ఒకసారి మీటింగ్ ఉంది" అని చెప్పి హీరో పిలుస్తాడు. హీరో ఏంటంటే మీటింగ్‌కి వెళ్తాడు. అక్కడ ఏంటంటే ట్రిపుల్ ఏ గేమ్ ఉంటుంది కదా! హీరో పార్ట్. సో, దానికోసం మీటింగ్ అవుతూ ఉంటుందనమాట అందరికి. అదేంటంటే 5 డేస్‌లోనే దాని యొక్క ట్రైలర్‌ని ఓపెన్ చేయాలి. సో, దానికేంటంటే హీరో ఓకే చెప్తాడు. నేను 5 డేస్‌లోనే దాన్ని డెఫినైట్‌లీ ఓపెన్ చేస్తాను అని చెప్పి హీరో చెప్తే, హీరోయిన్ ఏంటంటే హీరో కాస్త చూస్తుందనమాట. హీరో కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు కదా! అక్కడ హీరోకి టెక్స్ట్ చేస్తుంది. "నా వర్క్ అయిపోయింది. నువ్వు కూడా వచ్చేస్తున్నావా?" అంటే, "అయితే వెయిట్ చెయ్యు. నేను డ్రాప్ చేస్తాను" అని చెప్పి హీరోని కార్‌లో తీసుకొని వెళ్తున్నప్పుడు హీరోయిన్ మాట్లాడుతుంది హీరోతోటి. సో, హీరో ఏంటంటే కొంచెం హీరోయిన్‌తో మంచిగా మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ ఏంటంటే హీరోని హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకున్న ఇంకా మొత్తం గూచిన్‌కేంటంటే ఇంకా ఒక అమ్మాయి ఇష్టపడిన అమ్మాయి హగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఆశ్చర్యంలో ఉండిపోతే వెనకాతల నుంచి హారన్ వస్తుందనమాట. సో, హారన్ రాగానే ఇంకా ఇద్దరు డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడొచ్చేసి హీరోయిన్ వాళ్ళ రూమ్‌లో కూర్చుంటుంది కదా! కూర్చొని దీనికేమైనా ఆకలేస్తుందేమో ఫుడ్ ఇస్తానని చెప్పి బాల్కనీలోకెళ్ళి హీరోని పిలిచే టైంకి హీరో ఎటొచ్చి లైట్ ఆఫ్ చేసేస్తాడు. ఏంటి తిను ఇంత బేగ పడుకుండిపోయాడు. ఇంత బేగ పడుకుండిపోతారా ఎవరైనా అని చెప్పి హీరోయిన్ ఏంటంటే ఆ ట్రిపుల్ ఏ గేమ్ కోసం అసలు ఏంటిది? ఏంటని చెప్పి మొత్తం అంతా సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసి మార్నింగ్ ఏంటంటే వాళ్ళ ఆఫీస్‌లోనే కూర్చొని వాళ్ళ ఆఫీస్‌లో మీటింగ్ అవుతుంది. సో, హీరోయిన్ తన యొక్క ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. తను ఎలా ఆలోచిస్తుంది, తను ఏం చేయాలనుకుంటుందని వాళ్ళందరికీ చెప్తుంది. సో, వాళ్ళందరూ ఏంటంటే హీరోయిన్ చెప్పిన దానికి అప్రూవల్ చేస్తారు. హీరోయిన్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ది గేమ్ అనమాట. సో, ఆ గేమ్‌లో ఒక పార్ట్ కింద హీరోయిన్‌ని జాయిన్ చేసుకుంటారు. సో, తనకేదైనా వర్క్ చెప్పమని చెప్పి ఆ టీమ్ లీడ్‌ని అడిగితే హీరోయిన్‌కి తను వర్క్ చెప్తది. సో, ఆ వర్క్ మీద హీరోయిన్ డే అండ్ నైట్ ఇంకా 5 డేసే కదా వాళ్ళకుంటుంది. దాని మీద పని చేస్తూ ఉంటుంది. సో, హీరోయిన్ ఏంటంటే ఒక కత్తిని డిజైన్ చేస్తుంది. ఆ డిజైన్స్ తీసుకెళ్ళి వాళ్ళ డిజైనర్‌కి చూపిస్తే తనకు నచ్చదనమాట. లేదు నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ డిజైనింగ్స్ అంతగా లేవు. ఒకసారి ట్రై చేయి మళ్ళీ అని చెప్తే హీరోయిన్ నైట్ అంతా కష్టపడి ట్రై చేస్తుంది కదా! అక్కడ కూర్చుంటే అక్కడికేంటంటే సూచెంగ్ తన కొలీగ్ వస్తాడనమాట కాఫీ పట్టుకొని. అక్కడికే గూర్చొనొచ్చేసి "ఏం చేస్తున్నావు? తనకు నువ్వు అది ఇవ్వాల్సిన అవసరం లేదని" చెప్పి వీళ్ళిద్దరికీ మళ్ళీ వార్ పడిపోతుంది. వార్ పడిపోతే ఇంక హీరోయిన్ చేసేదేం లేక ఇంక మీ ఇద్దరు వదిలేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గూర్చొని ఏంటంటే ఇంకా ఆవిడ వైపు అలా చూస్తూ ఉంటాడనమాట. ఈడేం చేస్తాడు అని చెప్పి. సో, ఇక్కడ మనకి జంగ్ ఉంటాడు కదా! తను ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా! ఒక అమ్మాయి. సో, తను టెక్స్ట్ చేస్తుందనమాట. టెక్స్ట్ చేస్తుంటే అప్పుడే టైంలో మీటింగ్ ఉంటుంది. అప్పుడేంటంటే చాంగ్ దగ్గరకొచ్చేసి తనకి మంచి డాల్ నువ్వు కొనేసివ్వు. తనకి డాల్ పంపించు. ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు. నువ్వు పే చెయి. నేను తర్వాత చేసి నీకిస్తాను. తను మళ్ళీ ఫీల్ అవుతుంది. సో, నువ్వు వెళ్లి తనకి కలిసేసి ఇవ్వు అంటే ఇక్కడ సూచనగా ఏంటంటే ఆ డాల్‌కి అమౌంట్ కోసం అని చెప్పి పే చేస్తూ ఉంటుందనమాట. సో, వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. సో, ఆ డాల్‌ని బై చేయడానికి. సో, అక్కడేంటంటే తనకి కొనడం ఇష్టం లేక కొనాలా వద్దా? కొనాలా వద్దా? అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. సో, అలా ఆలోచిస్తూ ఉంటున్న టైంలోనే హీరోయిన్ ఏంటంటే మళ్ళీ డిజైనింగ్ చేస్తుంది. ఆ డిజైనింగ్స్ ఏంటంటే మళ్ళీ వాళ్ళ డిజైనర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ డిజైనింగ్‌ని అప్రూవల్ చేయించుకుంటుంది. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ ఆ డిజైనింగ్ ఓకే చెప్తారు కదా! అలా హీరో దగ్గరికి వెళ్తే హీరో ఏంటంటే అదే టైంలో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. "ఏంటి నీకు బాలేదా కూర్చొని ఎందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నావు?" అంటే, "అదేం లేదు నాకు కొంచెం హెడ్‌ఏక్‌గా ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదులే నువ్వేం కంగారు పడకు" అని హీరో అంటాడు. సో, హీరోయిన్ ఏంటంటే హీరో యొక్క ఫోర్‌హెడ్ మీద చెయ్యి వేసి, "ఓకే. నీకు ఫీవర్ అయితే లేదు మంచిది. ఇంకా నీకు ఫీవర్ ఉందని చెప్పి నేను టెన్షన్ పడిపోయాను. సరే, సరే ఏం ప్రాబ్లమ్ లేదులే రా! నేను డ్రైవ్ చేస్తాను. నీ కార్ కీస్ నాకివ్వు. నీకు కొంచెం బాలేదని అంటున్నావు కదా!" అని చెప్పి హీరోయిన్ కార్ కీస్ తీసుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తుంది. అయితే హీరో పడుకుంటాడు కదా! హీరోని లేపడం ఇష్టం లేక అక్కడ ఫౌంటైన్ ఉంటుంది. ఆ ఫౌంటైన్ చుట్టూ తిప్పుతూ ఉంటుంది. అదే టైంలోనే అక్కడున్న వాచ్‌మెన్ వచ్చి "అసలు ఏం చేస్తున్నారు? మీరిలా తిప్పుతున్నారు" అంటే, "లేదు నేను డ్రైవింగ్ నాకొచ్చు" అని చెప్పి హీరోయిన్ అంటే, "అవునా డ్రైవింగ్ వచ్చా? అందుకే నా చెత్త బుట్టని అలా పడేశారు" అంటే, "లేదు లేదులే నేను పే చేస్తానులెండి దానికి" అని చెప్పి హీరోయిన్ అంటే, "ఏంటి నన్ను లేపొచ్చు కదా! ఏం చేసావు నువ్వు?" అంటే, "మీరు పడుకున్నారు కదా! నిన్ను లేపడం నాకిష్టం లేక నేనలా చేశాను" అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడేంటంటే
జియాంగ్‌కి చాలా సార్లు ఆ అమ్మాయి కాల్ చేస్తూ ఉంటుంది. సో, తనేంటంటే బిజీగా ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయడు. తనింకా ఆఫీస్‌కి వచ్చేస్తుంది. వచ్చేసి "అసలు నువ్వు నన్ను ఎందుకిలా పెడుతున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు నా కోసం" అంటే, "లేదు లేదు నీకోసం నేను మంచి డాల్‌ని గూడా కొన్నాను. ఒకసారి చూడు ఈ డాల్" అని చెప్పి తనకి డాల్ చూపిస్తుంటే, "అదేం లేదు. నువ్వు అసలు నాకు టైం ఇవ్వటం లేదు. నాకిలాంటి లవ్ నాకవసరం లేదు. మనిద్దరం బ్రేకప్ చెప్పేసుకుందాం" అని చెప్పి బ్రేకప్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ చెంగు ఏం చేస్తుందంటే, అక్కడ టాయ్స్ ఉంటాయి కదా! అక్కడ టాయ్స్ తోటి గేమ్ ఆడుతూ ఉంటుంటే అక్కడ తనకొక చాటింగ్ వస్తుందనమాట. సో, అక్కడొక బయర్ ఉంటాడు. అంటే తనేంటంటే అక్కడ బొమ్మని అమ్ముతాడనమాట. సో, హీరోయిన్ చాంగ్ వచ్చేసి ఆ బొమ్మని కొనాలనుకుంటుంది. తనంటాడు మీకు ఎక్స్‌చేంజ్ టైమ్‌లో నాకు అమౌంట్ ఇవ్వండి అంటే, దానికి చాంగ్ అక్కడ ఓకే చెప్పేసి హోటల్‌కి వెళ్తే అక్కడొచ్చేసి ఎవరో కాదు జియాంగ్ వస్తాడు ఆ బొమ్మ పెట్టుకొని. "ఏంటి మీరేనా అమ్మాయితోటి కొంపతీసి మీరు బ్రేకప్ చెప్పేసారా ఏంటి" అంటే, తను ఇలా ఇలా చేసింది. ఈ బొమ్మని నువ్వే ఉంచుకో. నాకేం అవసరం లేదు" అని చెప్పి ఇచ్చేసి అక్కడ ఇద్దరు కూర్చొని బాధపడుతూ తాగుతూ ఉంటారు. ఇక్కడ చెంగు ఏంటంటే చెంగు కూడా ఫుల్‌గా తాగేసి ఉంటుంది. తాగేసి ఇద్దరు బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ చాలా బెలూన్స్ ఉంటాయన్నమాట. అక్కడికి చెంగు వెళ్ళి ఒక బెలూన్ పట్టుకొచ్చి మీకున్న ఫ్రస్ట్రేషన్‌ని, కోపాన్ని అంతటిని గట్టిగా అరుస్తూ ఈ బెలూన్‌ని స్మాష్ చేయండి. సో, దానివల్ల మీకేంటంటే ఫ్రస్ట్రేషన్ మొత్తం పోతుంది. ఒకసారి ట్రై చేయండి అని చెప్పి తనకిస్తుంది. సో, ఇక్కడ జియాంగ్ ఏం చేస్తాడంటే ఒకసారి ట్రై చేస్తాడు. ట్రై చేస్తే చాలా బాగా ఉంటుందనమాట. సో, అక్కడ ఉన్న బెలూన్స్ అన్నిటిని తీసుకొని ఇద్దరు అలా స్మాష్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ జియాంగ్ అంటాడు, "నువ్వు చాలా డిఫరెంట్‌గా ఉన్నావు. ఈరోజు కొంచెం చాలా బాగా ఉన్నావంటే" చంగ్‌కి ఆల్రెడీ తన మీద ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి జియాంగ్ మీద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మార్నింగ్ అయ్యేసరికి మన హీరో ఆఫీస్‌కొస్తారు. సో, అక్కడ మీటింగ్‌లోనే ఏంటంటే హీరో యొక్క అపోజిట్ టీమ్ ఉంటుంది కదా! వాళ్ళ యొక్క దాన్ని అప్రూవ్ చేస్తారు వాళ్ళ టీమ్ మెంబర్స్. సో, అదేంటంటే హీరోకి నచ్చదనమాట. ఇలా ఎలా చేశారు? అసలు ఇలా ఎలా చేస్తారు? నేను దీనికి ఒప్పుకోను. నేను టైం అడిగాను కదా! అయినా మీరు నాకు టైం ఇవ్వకుండా అసలు ఎలా చేసేశారు? మా టీమ్ మెంబర్స్ దీనికి చాలా కష్టపడ్డారు అని చెప్పి హీరో మాట్లాడుతూ అక్కడి నుంచి వచ్చేస్తాడు. హీరో కోప్పడిపోయి. ఇంకా అక్కడ చేసేదేమీ లేక వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ డల్ అయిపోతారనమాట. ఇంకా అలా అయ్యేసరికి. ఆ టైంలోనే ఫీలింగ్ ఏమంటుందంటే, వాళ్ళతో ఇంక మనకి సంబంధం ఏంటి? మనకి ప్లేయర్స్ కదా ఇంపార్టెంట్. సో, దాన్ని మనం ఆన్‌లైన్‌గా అఫీషియల్‌గా రిలీజ్ చేద్దామా అంటే, హీరోయిన్ చెప్పిన దానికి హీరో ఓకే చెప్పి దాన్ని రిలీజ్ చేసేస్తాడు. సో, రిలీజ్ చేసిన వితిన్ సెకండ్స్‌లోనే చాలా ఎక్కువ వ్యూస్ వచ్చి వాళ్ళ యొక్క పేజ్ అనేది టాప్‌కి వెళ్ళి ఫస్ట్ ప్లేస్‌లో వస్తుంది. సో, అది పట్టుకొని వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి హీరో చూపిస్తాడనమాట. "నేను డబ్బు కోసం చేయట్లేదు. ఇది ఒక నా ప్యాషన్. ఒకసారి దానికోసం కూడా ఆలోచించండి" అని చెప్పి హీరో మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ బయట నుంచి వింటారు. సో, హీరో బయటకొచ్చేసి ఓకే. మన దాన్ని వాళ్ళు అప్రూవల్ చేశారు. మనం కూడా ఆ పోటీలో పాల్గొనవచ్చు వాళ్ళతో పాటు. సో, మనమింకా మనం క్రియేట్ చేసుకుందామా మనం అక్కడికి వెళ్ళి అని చెప్పి హీరో అక్కడికి తీసుకొని వెళ్తాడు. సో, అక్కడ ఆపోజిట్ టీమ్ వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. "మేము ఆ గేమ్‌లో ఉన్నాము. మేము కూడా మీతో పోటీ ఇస్తున్నాము. మాకు అప్రూవల్ వచ్చింది" అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఆ టైం రానే వస్తుంది. అక్కడ ఒక ఎగ్జిబిషన్ అవుతుందనమాట. ఆ ఎగ్జిబిషన్‌లోని హీరో కొంచెం నర్వస్‌గా ఫీల్ అవుతాడు. సో, అక్కడేంటంటే మన చెంగు ఉంటుంది కదా! వాళ్ళ గేమ్‌లో ఉన్న యానిమే లాగా గెటప్ అయ్యి మొత్తం అంతటిని చూపిస్తుంది. ఎలా ఉంటుంది గేమ్ అని చెప్పి. తను చూపించిన తర్వాత ఆ గేమింగ్‌ని ప్లే చేస్తారు. సో, ఆ టైంలో ఇంటర్వ్యూ అవుతుందనమాట. సో, ఇంటర్వ్యూ టైంలోని గూర్చి నన్ను జాంగ్ ఉంటాడు కదా! వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అవుతుంటే ఇక్కడ జియాంగ్ ఏంటంటే జాంగ్‌ని కొంచెం వెక్కిరిస్తాడనమాట. ఇంకా జాంగ్ కూడా కొంచెం నెర్వస్‌గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ టీమ్ గూడా ఉంది గాబట్టి ఎగ్జిబిషన్‌లోని. ఇక్కడ చెంగ్ ఏం చేస్తుందంటే సో, తను గట్టిగా మాట్లాడి చేస్తుంది కదా! సో, కొంచెం తనకి షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి పడిపోతుంది. అదే టైంలోనేంటంటే అక్కడ జియాంగ్ వచ్చేసి తనకి ఫ్యాన్ పెట్టి చాక్లెట్ తినిపిస్తూ ఉంటాడు. తినేంటంటే వెంటనే కళ్ళు ఓపెన్ చేసి అక్కడ జియాంగ్‌ని చూడగానే ఆశ్చర్యపడిపోయి అక్కడ కూర్చునిపోతుంది. సో, "ఏం లేదు, ఏం లేదు. నువ్వు డ్రింక్ తీసుకొని చాక్లెట్ తిను. నీ షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి" అని చెప్పి అక్కడి నుంచి "నువ్వు చాలా బాగా చేశావు. ఇంక జాగ్రత్తగా ఉండు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేంటంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. అదే టైంలో హీరోయిన్ కత్తిని డిజైన్ చేస్తుంది కదా! అది దానిలోని హీరోయిన్‌కి గిఫ్ట్ వస్తుంది. సో, బెస్ట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పి ఈ టీమ్‌కి హీరో పత్ గేమ్‌కి వస్తుందనమాట. సో, ఇంకేంటంటే హీరో వాళ్ళ టీమ్ గెలుస్తుంది అక్కడ. వాళ్ళందరూ సెల్ఫీ తీసుకొని, ప్రైజెస్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంలోనేంటంటే చాలామంది ఉంటారు కదా! గేమ్స్‌ని కొనేవాళ్ళు. వాళ్ళొచ్చేసి అక్కడ
గూచిన్‌తో మాట్లాడతారు. "మీ గేమ్‌ని మేము కొనాలి అనుకుంటున్నాము. మాకు అమ్ముతారా?" అంటే హీరోకి అది ఇష్టం ఉండదనమాట. నాకు నాకు అది ఇష్టం లేదు. నేను నా గేమ్‌ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. సారీ మీ దాన్ని తిరస్కరించినందుకు ఏమనుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఆళ్ళందరూ ఫోటోస్ తీసుకుంటూ అక్కడ చాలా గేమ్స్ ఉంటాయి. ఆ టైంలోనే ఒక అమ్మాయి వచ్చి హీరోయిన్‌ని ఆపి, "ఇలా రండి మీరు గేమ్ ఆడండి మా దగ్గరికి వచ్చి" అని చెప్పి తీసుకొని వెళ్తే ఆ గేమ్‌ని హీరోయిన్ ఆడుతుంది. హీరోయిన్ ఏంటంటే మీ సొంత లవ్‌ని ఇంకొక వారం రోజుల్లో గెలుచుకోబోతున్నారు. వితిన్ 3 డేస్‌లో వాళ్ళు మీకొచ్చి ప్రపోజ్ చేస్తారు అంటే ఇటువైపు నుంచి సూచెంగి, ఇటువైపు నుంచి గూచిన్ ఇద్దరు ఆశ్చర్యపోతారు. హీరోయిన్‌ని తీసుకొని హీరో ఇంటికొస్తున్న టైంలోనే హీరో ఏం చేస్తాడంటే నీకొక సర్ప్రైజ్ ఉంది. నువ్వు ఇక్కడ వెయిట్ చేయి నేను నిన్నొచ్చి తీసుకొని వెళ్తానంటే హీరోయిన్ ఏమనుకుంటుంది గూచిన్ తనకి ప్రపోజ్ చేయబోతున్నాడేమో, తనకి సర్ప్రైజ్ ఇస్తున్నాడేమో అని చెప్పి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది. మ్యారీ మీ అని చెప్పి. హీరోయిన్ అనుకుంటుంది హీరోగా కావాలా సర్ప్రైజ్ ప్రిపేర్ చేశాడు అని చెప్పి నా కోసం అంటే అనుకుంటుంది. అదే టైంలో అక్కడికేంటంటే సూచింగొచ్చి "నువ్వంటే నాకు చాలా ఇష్టము. నాకెవరు సపోర్ట్ చేయలేని టైంలో నువ్వు నాకు సపోర్ట్ చేశావు" అని చెప్పి తనకు మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీని హీరోయిన్‌కి చెప్తే హీరోయిన్ ఇంకా "లేదు లేదు నువ్వు ఎప్పటికి నా బెస్ట్ ఫ్రెండ్‌వి అలా ఏం అనుకోకు" అని చెప్పి తనని హగ్ చేసుకుంటుంది. సో, అలా ఇద్దరు హగ్ చేసుకోవడం ఏంటంటే గూచిన్ అక్కడి నుంచి చూస్తాడు. చూసి వీళ్ళిద్దరు ఇంకా లవ్ చేసుకుంటున్నట్లున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళిపోవడాన్ని ఏంటంటే హీరోయిన్ చూస్తుంది. చూసి హీరో వెనకాతల వెళ్తుంది. సో, హీరో ఏంటంటే హీరోయిన్‌కి సర్ప్రైజ్ అంటాడు కదా! వాల్స్ మీద ఒక అంతరిక్షంలో ఎలా ఉంటాయి నక్షత్రాలు. సో, అదంతా హీరోయిన్‌కి చూపిద్దామని చెప్పి హీరో ప్రిపేర్ చేసి ఉంటాడు. సో, అది ప్లే అవుతున్న టైంలోనే హీరోకి ఫోనొస్తుంది. "ఏంట్రా నువ్వు క్యూలిన్‌కి ప్రపోజ్ చేశావా? తను నీ ప్రపోజల్‌ని ఒప్పుకుందా ఏంటి?" అని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటే అదే టైంలో కాలింగ్ బెల్ మోగుతుంది. కాలింగ్ బెల్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడొచ్చేసి క్యూలింగ్ ఉంటుంది. "నీకోసం నేను డిన్నర్ తీసుకొచ్చాను రా మనిద్దరం తిందాము" అని చెప్పి హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతే హీరోయిన్ ఎక్కడైతే చూసేస్తుందేమో అని చెప్పి బేబేబో పరిగెట్టుకుంటూ వెళ్ళి అది ఆఫ్ చేసి ఇద్దరు కలిపి తింటూ ఉంటారు. "ఏంటి అక్కడ ఏమైనా దాచావా నా కోసం" అంటే "అదేం లేదు" అని చెప్పి హీరో అని "సరే తిందాం దా నువ్వు నా కోసం తీసుకొచ్చావు కదా" అని చెప్పి అంటాడు. "అవునవును. సరే, సరే తిందామంటే" ఇంకా గూచిన్ అంటాడు. "నువ్వు నీ ఫస్ట్ లవ్‌ని గెలుచుకున్నావు కదా! నీ ఫస్ట్ లవ్ నీకు దొరికింది కదా!" అంటే "అవును. నా ఫస్ట్ లవ్ నాకు దొరికింది. ఇప్పుడేమైంది" అని చెప్పి అంటే హీరోయిన్ ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది. "ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు?" అంటే "ఏం లేదు. నేను నా ఫస్ట్ లవ్‌ని చూస్తూ ఉన్నాను. అదే ఆలోచిస్తున్నాను" అని చెప్పి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ మనకి ఎండ్ చేసేస్తారు. సో, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.